తెలుగు రాష్ట్రాల్లోని ఛాత్రోపాధ్యాయులందరికీ నమస్కారం. రాబోయే ఉపాధ్యాయ అర్హత మరియు ఎంపిక పరీక్షలు అత్యంత కీలకంగా మారబోతున్నటువంటి ఒక టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ మధ్యన కేంద్ర మంత్రిమండలి ఆమోదించినటువంటి నూతన జాతీయ విద్యా విధానం NEP 2020 ఏంటి? ఈ నూతన జాతీయ విద్యా విధానం ఈ 2020 జూలై 29న కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంతోనే దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో కానీ ఈ యొక్క వార్తాపత్రికల్లో కానీ మీడియాలో కానీ రకరకాల వార్తలు వస్తున్నాయి. త్వరలో మన జాతీయ విద్యా విధానం మారబోతుంది. 1986 జాతీయ విద్యా విధానాన్ని సమూలంగా మార్చబోతున్నారు. మరి మన విద్యలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేటటువంటి చర్చ అభ్యర్థుల్లో మొదలైంది. మరి రానున్న కాలంలో ఉపాధ్యాయులుగా మనం కావాలంటే అటు ఉపాధ్యాయ ఎంపికలో కానీ ఇటు అర్హత పరీక్షల్లో కానీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్గా తీసుకుంటే రానున్న కాలంలో జరిగేటటువంటి ఏ ఉపాధ్యాయ పరీక్షల్లో కూడా అత్యంత కీలకంగా మారబోతున్నటువంటి అంశం ఈ నూతన జాతీయ విద్యా విధానం. ఈ నూతన జాతీయ విద్యా విధానం ఎలా వచ్చింది? NEP 2020 ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి అంశాలేంటి? సాధారణంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం అనగానే 2020లో రూపొందించారు. పార్లమెంట్ ఆమోదం తర్వాత అది దేశంలో అమలు కాబోతుందనేటటువంటి వార్త మనం వింటూ ఉంటాం. కానీ మన దేశంలో ఈ 2020 కంటే ముందు ఏమైనటువంటి నూతన జాతీయ విద్యా విధానాలు ఉన్నాయా? ఏమైనా చర్చ జరిగిందా? మరి అంతకు ముందు విద్యా విధానం ఎలా ఉండేది? నూతనంగా విద్యా విధానాన్ని మార్చవలసిన అవసరం ఏమేర్పడింది? మారిస్తే ఏ అంశాలను మార్చబోతున్నారు? దాంట్లో మన ఎగ్జామ్ దృష్ట్యా మన పరీక్షల్లో ఏమైనా మార్పు వస్తుందా అనే అంశాలు మనం ఈ క్లాస్ ద్వారా కులంకషంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో పరీక్ష దృష్ట్యా ప్రతి ప్రశ్న మిస్ కాకుండా దీంట్లో వచ్చినటువంటి అంశాల గురించి కులంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కంటే ముందు మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో భారత రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తీసుకొచ్చుకున్నాం. భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకున్నప్పుడు 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ 6 నుండి 14 లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలనే దృఢ సంకల్పంతో రాజ్యాంగ నిర్మాతలు మన విద్యని రాజ్యాంగంలో 4వ భాగంలో 45వ నిబంధనలో పొందుపరిచారు. 6 నుండి 14 లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి అని. కుల మత వర్గ లింగ జన్మ భేదాలు లేకుండా మన దేశంలో ఉన్నటువంటి 6 నుండి 14 లోపు పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్యని అందించాలని రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో 4వ భాగంలో 45వ ఆర్టికల్లో పొందుపరిచి దేశంలో విద్య అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన దేశంలో విద్యని రాజ్యాంగ విద్యని రాష్ట్ర జాబితాలో పొందుపరచడం జరిగింది. మన రాజ్యాంగం ప్రకారం అధికారాల పంపిణీ అనేది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 జాబితాలు ఉంటాయి. అంటే అదేవిధంగా ఈ యొక్క విద్యని రాష్ట్ర జాబితాలో పొందుపరచడం జరిగింది. అంటే విద్య అందించే బాధ్యతను రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాతలు దానిని రాష్ట్ర జాబితాలో పొందుపరిచి విద్య అందించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సందర్భంలో భారతదేశంలో 1964లో DS కొఠారి దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన మన దేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ని నియమించడం జరిగింది. 1964లో ఆనాడు UGC చైర్మన్గా ఉన్న దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన భారతదేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ నియమించారు. ఒకసారి ఎగ్జామ్లో దీని మీద ప్రశ్న అడిగాడు,
ఏమడిగాడు ప్రశ్న అంటే 1964లో మన దేశంలో నియమించబడ్డ మన దేశంలో నియమించబడ్డ జాతీయ విద్యా కమిషన్ చైర్మన్గా వీరు వ్యవహరించారు అన్నాడు. అంటే 1964లో మన దేశంలో ఈ యొక్క డిఎస్ కొఠారి కమిషన్ నియమించాం. దీని తొలి జాతీయ విద్యా కమిషన్ అన్నాం. అంటే స్వాతంత్ర అనంతరం మన దేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్గా ఈ దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ని మనం పేర్కొంటూ ఉంటాం. మరి ఈ డిఎస్ కొఠారి కమిషన్ నియమిస్తే ఈ కమిషన్ డిఎస్ అంటే దౌలత్ సింగ్ కొఠారి. ఈ యొక్క ప్రశ్న మొన్న మీ టీఆర్టీలో అడిగాడు. ఎలా అడిగాడు ప్రశ్న? 1964లో మన దేశంలో నియమించబడ్డ తొలి జాతీయ విద్యా కమిషన్ చైర్మన్ డిఎస్ కొఠారి ఆ సందర్భంలో ఈ కింది సంస్థకు అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. 1964లో డిఎస్ కొఠారి కమిషన్ నియమించాం. ఇండియాలో ఇది మొట్టమొదటి జాతీయ విద్యా కమిషన్. ఈ కమిషన్ నియమించినప్పుడు ఈ దౌలత్ సింగ్ కొఠారి ఈ కింది వాణిలో ఈ సంస్థకు అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ చైర్మన్గా పనిచేస్తున్న, పంజాబ్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన 64లో ఓ కమిషన్ నియమిస్తే ఈ కమిషన్ 1966లో జాతీయ విద్యా అభివృద్ధి అనే పేరుతో తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికని ఆధారంగా చేసుకొని మన దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 1968లో ప్రకటించారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం 1968 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. కొఠారి కమిషన్ సిఫారసు మేరకు మన దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని 1968లో ప్రకటించారు. ప్రకటించి మన దేశంలో అందరికీ విద్య అందించే ప్రయత్నం చేశారు. అంటే 2020 జాతీయ విద్యా విధానానికంటే ముందు స్వాతంత్ర అనంతరం మన దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం 1968లో వచ్చింది. అది రావడానికి కారణమైన కమిషన్ దౌలత్ సింగ్ కొఠారి కమిటీ. దౌలత్ సింగ్ కొఠారి కమిషన్కు మరొక పేరు తొలి జాతీయ విద్యా కమిషన్గా మనం పేర్కొంటూ ఉంటాం. మరి ఈ 1968 జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ విద్య అందించే ప్రయత్నం చేసింది. ఇలాంటి సందర్భంలోనే ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యని ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చింది. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యని ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితాలో ఉంది. విద్యను ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చిన సంవత్సరం 76, తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ 42. బాగా గుర్తుపెట్టుకోవాలి. మొన్న మీ టీఆర్టీలో ఈ ప్రశ్న అడిగాడు. చాలాసార్లు ఇంతకు ముందు ఈ ప్రశ్న అడగడం జరిగింది. అంటే ప్రస్తుతం విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. ఉమ్మడి జాబితాలో 76లో వచ్చింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం విద్యని రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చింది. అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నప్పుడు విద్య నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత రాష్ట్రాలకు ఉండేది. ఎప్పుడైతే విద్య 76వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి విద్య రావడం జరిగిందో విద్య పర్యవేక్షణ, విద్యా విధాన రూపకల్పన, విద్యా విధానం అమలు బాధ్యత రాష్ట్ర కేంద్రాలకు ఇద్దరికీ లభించింది. ప్రస్తుతం విద్య ఏ జాబితాలో కలదు? ఉమ్మడి జాబితాలో కలదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏ జాబితాలో కలదు? రాష్ట్ర జాబితాలో కలదు. ప్రస్తుతం ఏ జాబితాలో కలదు? ఉమ్మడి జాబితాలో కలదు. అయితే ఈ 1976లో విద్యని ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చి మన దేశంలో అందరికీ విద్య అందించే ప్రయత్నంలో 1986లో న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ
న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దీన్నే మనం ఏమంటామంటే 1986 ఎన్పి అంటాం, నేషనల్ ప్రోగ్రామ్, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అని చెప్పి 1986లో ఆనాడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 21వ శతాబ్దములో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే విధంగా 21 శతాబ్దములో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే విధంగా మన విద్యా విధానం ఉండాలని భావించి 1986లో న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన జాతీయ విద్యా విధానం 1986ని తీసుకొచ్చాడు. ఈ 1986 జాతీయ విద్యా విధానం తీసుకొచ్చే సందర్భంలో ఆనాడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా మన తెలుగువాడైన స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు కేంద్ర హెచ్ఆర్డి మంత్రిగా ఉన్నాడు. ఉమెన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి మంత్రిగా పనిచేస్తున్న పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ ఇద్దరు కలిసి 1986వ సంవత్సరంలో ఈ 68 జాతీయ విద్యా విధానం స్థానంలో 2వ జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారు. విద్యారంగములో సవాళ్ళు భవిష్యత్ అనే పేరుతో 21 శతాబ్దంలో వచ్చే సవాళ్లను మన విద్య ఎదుర్కొనే విధంగా ఉండాలని భావించి ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు ఇద్దరి సమిష్టి కృషి ఫలితంగా పార్లమెంటు చేత ఆమోదించబడింది 1986 న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. భారతీయ విద్యారంగంలో 1986 జాతీయ విద్యా విధానం 1986 జాతీయ విద్యా విధానం భారతీయ విద్యా చరిత్రలో సుదీర్ఘమైనది, సమగ్రమైనది. మొత్తం విద్యా విధానాన్ని పూర్తిగా మార్చింది 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. ఇదే ఇప్పటి వరకు అమలైంది. 2020 వరకు 86 జాతీయ విద్యా విధానాన్ని ఈ దేశంలో అమలు చేస్తున్నాం. దాదాపు 34 ఇయర్స్ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ 1986 జాతీయ విద్యా విధానాన్ని పునఃసమీక్షించి ఒక నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ దేశానికి అందించాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈ 2000 జాతీయ విద్యా విధానం బయటికి రావడం జరిగింది. ఇలా 86 జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి మనం అందరం అమలు చేసుకునే సందర్భంలో మీరు నేను మనం అందరం కూడా ఈ 86 జాతీయ విద్యా విధాన నమూనా ఆధారంగానే దేశంలో విద్యని పొందాం, దాన్నే అవలంబించుకుంటూ వచ్చాం. ఇలాంటి సందర్భంలో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాగైనా 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నూతన జాతీయ విద్యా విధానం 1986ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. అంటే ఈ విధానాన్ని చేంజ్ చేయాలి. ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న విద్యా విధానాన్ని మార్చగలగాలి. ఎందుకు? దాదాపు 30 సంవత్సరాలు దాటిపోయింది. విద్యారంగాన్ని ఒకసారి పూర్తిగా పునఃసమీక్షించాలని చెప్పి నిర్ణయించి ఎమ్మటే నూతన జాతీయ విద్యా విధానాన్ని తయారు చేయలేదు. దీనికోసం అనేక ప్రయత్నాలు చేసింది. 2015వ సంవత్సరంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్న ప్రకాష్ జవదేకర్ 2015లో విద్యామంత్రిగా ఉన్నాడు. ప్రస్తుతం విద్యామంత్రి రమేష్ పోఖ్రియాల్ 2014లో అధికారంలోకి వచ్చి 15వ సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ 86 జాతీయ విద్యా విధానాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించడం కోసం 2015లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ప్రకాష్ జవదేకర్ మన
విద్యా విధానాన్ని పునఃసమీక్షించడం కోసం ఈ యొక్క కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా, కేంద్ర క్యాబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసిన టిఎస్ఆర్ సుబ్రమణ్యన్ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. 2015 జనవరి మాసంలో బీజేపీ ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తయారు చేయడం కోసం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించడం కోసం 2015 జనవరి మాసంలో టిఎస్ఆర్ సుబ్రమణ్యన్, ఎవరి సుబ్రమణ్యన్ అంటే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసి పదవి విరమణ పొందినటువంటి ఒక విద్యావేత్తగా ఉన్నటువంటి టిఎస్ఆర్ సుబ్రమణ్యం అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఈ యొక్క 2015లో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు నియమించింది కమిటీ అంటే చూద్దాం. 2015లో టిఎస్ఆర్ సుబ్రమణ్యం అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దేనికోసం? కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్. చూడండి, కమిటీ ఫర్ ద ఎవాల్యుయేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. CENEP అంటాం ఈ కమిటీని. కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే నూతన జాతీయ విద్యా విధానం తయారు చేయడం కోసం సంప్రదింపులు చెయ్యమని, అంటే తగిన సిఫారసులు చెయ్యమని, దేశంలో సంప్రదింపులు ప్రారంభించమని ఈ యొక్క కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి ఈ యొక్క కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసిన టిఎస్ఆర్ సుబ్రమణ్యం అధ్యక్షతన 2015లో ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏం చేయాలి? నూతన జాతీయ విద్యా విధానం కోసం సంప్రదింపులని ప్రారంభించమని, నూతన జాతీయ విద్యా విధానం ఎలా ఉండాలో సిఫారసులు చెయ్యమని ఈ టిఎస్ఆర్ సుబ్రమణ్యం అధ్యక్షతన ఈ కమిటీని నియమించింది ఎన్డీఏ ప్రభుత్వం 2015లో. ఈ కమిటీ 2016లో తన నివేదికను సమర్పించింది. 2016లో నూతన జాతీయ విద్యా విధానానికి కొన్ని సూచనలు చేస్తూ, నూతన జాతీయ విద్యా విధానం ఎలా ఉండాలో కొన్ని సూచనలు చేస్తూ 2016న సుబ్రమణ్యం కమిటీ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర MHRD మినిస్టర్ ఆఫ్ ఉమెన్ రిసోర్స్ డెవలప్మెంట్, తెలుగులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఈ సుబ్రమణ్యం కమిటీ నివేదికను పరిశీలించిన MHRD ఈ సుబ్రమణ్యం కమిటీ సిఫారసుతో తక్షణమే జాతీయ విద్యా విధానం తయారు చేయలేము, ఖచ్చితంగా ఇంకా దీని మీద సంప్రదింపులు అవసరమని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సుబ్రమణ్యం కమిటీ ఇచ్చిన సిఫారసుల అనుసరించి ఈ నూతన జాతీయ విద్యా విధానం మీద ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది. డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది. ఈ 2016లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క సుబ్రమణ్యం కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఒక డ్రాఫ్ట్ అంటే ఒక ముసాయిదా జాతీయ విద్యా విధానాన్ని తయారు చేసింది. ఆ తయారు చేసిన తర్వాత కేంద్రం ఏం ఆశించింది అంటే సుబ్రమణ్యం కమిటీ సిఫారసుల్ని ఇంకా పరిశీలించాలి, దేశంలో ఇంకా అందరి అభిప్రాయాలు స్వీకరించాలి,
దీనికోసం మరో కమిటీ అవసరమని భావించింది. దీనికోసం అవసరమని భావించింది. 2015లో నూతన జాతీయ విద్యా విధాన రూపకల్పన చేయవలసిందిగా, ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఓ కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ ఓ కమిటీ నియమిస్తే ఈ కమిటీ 2016లో నివేదిక ఇచ్చింది. నూతన జాతీయ విద్యా విధానం మీద కొన్ని ఆచరణాత్మక సూచనలు చేసింది. ఈ కమిటీ సిఫారసు అనుసరించి 2016లో ఎంహెచ్ఆర్డి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక డ్రాఫ్ట్ వరకు తయారు చేసింది. ఒక డ్రాఫ్ట్ నూతన జాతీయ విద్యా విధానాన్ని, అంటే ముసాయిదా జాతీయ విద్యా విధానాన్ని, డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారు కేంద్రము అంటే, ఈ సుబ్రహ్మణ్యం కమిటీ చెప్పినటువంటి సిఫారసులు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంహెచ్ఆర్డి తయారు చేసిన సిఫారసులు కలిపి ఈ ముసాయిదాను తయారు చేస్తారు. అయినా కూడా ఇంకా వారికి ఉంది, దేశంలో ఇంకా ప్రజల యొక్క, మేధావుల యొక్క అందరి ఒపీనియన్ తీసుకోవాలి. ఈ దేశానికి రానున్న 30-40 సంవత్సరాలు నిర్మించేటటువంటి జాతీయ విద్యా విధానం ఈ దేశానికి అవసరం ఉంది. దాన్ని మనం ఇలా సులభంగా కాదు, దీని మీద ప్రజల యొక్క ఒపీనియన్ ఇంకా స్వీకరించాలి, ఇంకా ఓ కమిటీ వేసి దీని మీద మనం చర్చించాలని నిర్ణయించింది. దానికోసం 2017 జూనులో ఇస్రో మాజీ చైర్మన్గా, ఇస్రో 2017 జూన్లో ఇస్రో మాజీ చైర్మన్గా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి డాక్టర్ కస్తూరి రంగన్ అధ్యక్షతన 7 మంది సభ్యులతో కేంద్రం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, కమిటీ ఫర్ డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో ఇస్రో మాజీ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, ఆయన పూర్తి పేరు కూడా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి, ఓసారి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన 2017లో సెంట్రల్ గవర్నమెంట్ దేశంలో ఉన్న 7 మంది మేధావులతో కలిసి కమిటీ ఫర్ డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, కమిటీ పేరు ఏందండి, కమిటీ ఫర్ డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో 7 మంది సభ్యులు, ఒక అధ్యక్షుడు. చూడండి, 1+7 మొత్తం ఈ కమిటీలో సభ్యులు 8 మంది, ఒక అధ్యక్షుడు, 7 సభ్యులు, మొత్తం 8 మందితో ఈ కస్తూరి రంగన్ కమిటీ నియమించింది. ఆల్రెడీ బాగా గుర్తుపెట్టుకోవాలి, 2016లోనే కేంద్రం డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించింది. ఈ డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని పరిశీలించి మన దేశంలో విద్యా విధానం ఎలా ఉండాలో తగిన సూచనలు చేయవలసిందిగా ఇస్రో మాజీ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన 2017లో జూన్ మాసంలో దేశంలో ఉన్నటువంటి 7 మేధావులతో ఈ కమిటీని నియమించింది. ఏ కమిటీని? కస్తూరి రంగన్ కమిటీని నియమించడం జరిగింది. మరి ఈ కస్తూరి రంగన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరెవరు? ఈ కస్తూరి రంగన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు అంటే, కస్తూరి రంగన్ కమిటీకి చైర్మన్, అధ్యక్షుడు కస్తూరి రంగనే. ఆ కమిటీ పేరు డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్, కమిటీ ఫర్ డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీగా మనం పిలుస్తూ ఉంటాం. మరి కస్తూరి రంగన్ కమిటీలో సభ్యులు ఎంతమంది చెప్పుకున్నాం? ఒక అధ్యక్షుడు ఉన్నాడు, 7 మంది సభ్యులు ఉన్నారు, మొత్తం 8 మంది ఉన్నారు. 8 మందిలో ఒక సభ్యుడు ఎవరు అంటే వసుధా కామత్, రెండొచ్చి మంజులా భార్గవ్, ఈ మంజులా భార్గవ్ రెండవ సభ్యుడు. మూడవ సభ్యుడిగా రామ్ శంకర్ కురిల్,
రామ్ శంకర్ కురిల్. 4వ సభ్యుడిగా టీవీ కట్టామణి 4వ సభ్యునిగా దీంట్లోకి తీసుకున్నారు. 5వ సభ్యుడిగా కృష్ణమోహన్ త్రిపాఠి. 5వ సభ్యులుగా కృష్ణమోహన్ త్రిపాఠి. ఈ కృష్ణమోహన్ త్రిపాఠిని 5వ సభ్యునిగా తీసుకున్నారు. 6వ సభ్యుడిగా మజహత్ ఆసిఫ్ని తీసుకున్నారు. 7వ సభ్యుడిగా ఎంకే శ్రీధర్ని తీసుకున్నారు. వీళ్ళు మొత్తం ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీలో సభ్యులు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినర్ ఇక్కడ కూడా పరిశీలిస్తాడు కమిటీలో లేని వారు ఎవరు అంటారు. మొత్తం ఈ 2017లో డ్రాఫ్ట్ నూతన జాతీయ విద్యా విధానం తయారు చేయడం కోసం ఈ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ అధ్యక్షతన సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులు 7. ఒకరు వసుధా కామత్ ఎవరంటే బొంబాయిలో ఉన్నటువంటి ఎస్ఎన్డిటి ఈ యొక్క ఎస్ఎన్డిటి ఉమెన్స్ యూనివర్సిటీ మాజీ విసి. ఈయన బొంబాయిలో ఉన్నటువంటి ఎస్ఎన్డిటి యూనివర్సిటీ ఆఫ్ ఉమెన్స్ లో యూనివర్సిటీకి మాజీ వీసీగా పనిచేసిన వసుధా కామత్ని ఒక సభ్యునిగా తీసుకున్నారు. 2వ సభ్యుడు మంజులా భార్గవ్ ఎవరంటే అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మంజులా భార్గవ్ని సభ్యునిగా తీసుకున్నారు ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీలో. 3వది రామ్ శంకర్ కురిల్. ఈ రామ్ శంకర్ కురిల్ ఎవరు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మధ్యరాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్స్. మాజీ వీసీగా పనిచేసిన రామ్ శంకర్ కురిల్ని ఈ యొక్క 3వ సభ్యునిగా తీసుకున్నారు. ఇక 4వ సభ్యునిగా ఎవరిని తీసుకున్నారు అంటే టీవీ కట్టామణి. ఈ టీవీ కట్టామణి ఎవరంటే ప్రస్తుతం ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న టీవీ కట్టామణి దీనిలో 4వ సభ్యునిగా తీసుకున్నారు. మన దేశంలో తొలి ఏకైక గిరిజన విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో ఒక్కటే ఉంది. అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమర్కటక్లో ఉంది. దాని పేరు ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయము. దానికి వీసీగా పనిచేస్తున్నటువంటి టీవీ కట్టామణి 4వ సభ్యునిగా తీసుకున్నారు ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీలోకి. ఇక 5వ సభ్యునిగా కృష్ణమోహన్ త్రిపాఠి. ఈ కృష్ణమోహన్ త్రిపాఠి ఎవరంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యా సంచాలకులుగా పనిచేసి ఉత్తరప్రదేశ్ యూపీ రాష్ట్రంలో సెకండరీ విద్యా సంచాలకులుగా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి ప్రముఖ విద్యావేత్త కృష్ణమోహన్ త్రిపాఠిని కూడా ఈ కస్తూరి రంగన్ కమిటీలో ఒక సభ్యునిగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మజహత్ ఆసిఫ్. ఈ ఆసిఫ్ ఎవరంటే ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ద సెంటర్ ఫర్ పర్షియన్ అండ్ ఏషియన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఆసిఫ్. ఎవరైనా అంటే ద సెంటర్ ఫర్ పర్షియన్ అండ్ ఏషియన్ లాంగ్వేజెస్ డిపార్ట్మెంట్లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఢిల్లీలో లాంగ్వేజ్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి మజద్ ఆసిఫ్ని 6వ సభ్యునిగా తీసుకున్నారు. ఇక 7వ సభ్యునిగా ఎవరు తీసుకున్నారు దీంట్లో 7వ సభ్యునిగా అంటే ఎంకే శ్రీధర్. ఈ ఎంకే శ్రీధర్ ఎవరు అంటే కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ యొక్క మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి విద్యావేత్త ఎంకే శ్రీధర్ని 7వ సభ్యునిగా తీసుకున్నారు. దేనిలో? కస్తూరి రంగన్ కమిటీలో. చూడండి, దేశంలో వివిధ రంగాలలో ఉన్నటువంటి విద్యావేత్తలని మేధావులని తీసుకొని కస్తూరి రంగన్ అధ్యక్షతన ఈ యొక్క 7 మంది సభ్యులు, అధ్యక్షుడు ప్లస్ 8 మందితో ఈ యొక్క
కమిటీ ఫర్ డ్రాఫ్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఏర్పాటు చేశారు 2017 జూన్లో సెంట్రల్ గవర్నమెంట్. దేనికోసం? నూతన జాతీయ విద్యా విధాన రూపకల్పన కోసం, నూతన జాతీయ విద్యా విధానానికి కావలసిన ఆచరణాత్మక సూచనలు చేయడం కోసం మొత్తం 7 సభ్యులు. మరోసారి వసుధా కామత్, మంజులా భార్గవ్, రామ్ శంకర్ కురేల్, టీవీ కటామణి, కృష్ణమోహన్ త్రిపాఠి, మజద్ అసీఫ్, ఎంకే శ్రీధర్ ఈ సభ్యులతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తే ఈ యొక్క కమిటీ మొత్తం దేశవ్యాప్తంగా పర్యటించి అందరి సలహాలు స్వీకరించి విద్యారంగంలో ఎలాంటి మార్పు రావాలో పరిశీలించి ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీ 2019 మే 31వ తారీఖున కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్కు 2019 మే 31వ తారీఖున ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న రమేష్ పోఖ్రియాల్కు తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో పేజీల సంఖ్య 484 పేజీలతో విద్యారంగంలో తక్షణమే 19 అంశాలలో మార్పులను సూచిస్తూ 2019 మే 31వ తారీఖున కస్తూరి రంగన్ కమిటీ కేంద్ర విద్యాశాఖ హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్న రమేష్ పోఖ్రియాల్కు తన నివేదికను సమర్పించింది. సుదీర్ఘంగా భారతీయ విద్యా విధానాన్ని చర్చించి ఒక నూతన విద్యా విధానాన్ని సిఫారసు చేస్తూ 2019 మే 31న 484 పేజీలతో 19 అంశాలు మన విద్యలో మార్పు రావాలని సూచిస్తూ ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఎప్పుడు? 2019 మే 31న. కస్తూరి రంగన్ కమిటీ నివేదికలో పేజీల సంఖ్య 484. కస్తూరి రంగన్ కమిటీ మన విద్యలో ఎన్ని అంశాల్లో మార్పులను సూచించింది? 19 అంశాలలో మార్పులను సూచించింది. కస్తూరి రంగన్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2017 జూన్. నివేదికను ఎప్పుడు ఇచ్చాడు? 2019 మే 31న ఈ నివేదికను ఇచ్చారు. మరి కస్తూరి రంగన్ కమిటీ నివేదికను తీసుకున్నటువంటి కేంద్ర ఎంహెచ్ఆర్డి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ రీసోర్స్ డెవలప్మెంట్ వారు నివేదికను తీసుకొని ఆ నివేదికను మై గవ్ ఇన్నోవేషన్ పోర్టల్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికారిక వెబ్సైట్ మై గవ్ ఇన్నోవేషన్ పోర్టల్లో ఈ నివేదికను అప్లోడ్ చేశారు. ఎందుకు? దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ కస్తూరి రంగన్ కమిటీ నివేదికను పరిశీలించి ఇంకా మన విద్యలో ఏమైనా మార్పులు కావాలని ఆశిస్తున్నారా? ఆ సూచనలను పరిశీలించి ఆ రిపోర్ట్ను జనానికి అందరికీ తెలవాలనే ఉద్దేశంతో 2019లో కేంద్ర మినిస్టర్ ఆఫ్ ఉమెన్ రీసోర్స్ డెవలప్మెంట్ వారు మై గవ్ ఇన్నోవేషన్ పోర్టల్లో దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా అప్లోడ్ చేస్తే ఈ యొక్క నివేదికను దేశంలో ఉన్నటువంటి అనేక మంది పరిశీలించి సంప్రదింపులు చేసి అనేకమైనటువంటి సూచనలు చేశారు. దేశంలో 674 జిల్లాలలో 660 పట్టణాలలో 660 పట్టణాల నుండి 674 జిల్లాల నుండి 600 బ్లాకుల నుండి 2.5 లక్షల గ్రామాల నుండి సుమారు 2 లక్షలకు పైగా సంప్రదింపులు సూచనలు వచ్చాయి. ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీ నివేదిక విద్యా విధానం మీద
కేంద్ర ప్రభుత్వం మై గౌ ఇన్నోవేషన్ పోర్టల్లో దాన్ని అప్లోడ్ చేస్తే దేశంలో ఉన్నటువంటి 2.5 లక్షల గ్రామాల నుండి 600 పట్టణాలు, 660 బ్లాకులు, 674 జిల్లాల నుండి 2 లక్షల పైగా సూచనలు వచ్చాయి. అన్ని సూచనలు పరిశీలించినటువంటి కేంద్రం ఒక నూతన జాతీయ విద్యా విధానం ఈ కస్తూరి రంగన్ కమిటీ సిఫారసులను పరిగణించి దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజల సూచనలు కూడా పరిగణనలోకి తీసుకొని 2020 జూలై 29న ఈ నూతన జాతీయ విద్యా విధానం NEP-ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. 2020 జూలై 29న కేంద్ర మంత్రి మండలి ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించడం జరిగింది. చూసారా, మనకి ఎంతైనా ఏమనుకున్నా 2020 జూలై 29న ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్రం ఆమోదించింది అనుకున్నా. కానీ ఈ కేంద్ర మంత్రి మండలి ఆమోదించినటువంటి ఈ నూతన జాతీయ విద్యా విధానానికి ముందు అనేకమైనటువంటి చర్చలు జరిగాయి, అనేకమైనటువంటి కసరత్తు జరిగింది, అనేక మందిని కలవడం జరిగింది. 2015లో TSR సుబ్రహ్మణ్యం కమిటీని, 2016లో కేంద్రం డ్రాఫ్ట్ వరకు తయారు చేయడం, 2017 జూన్లో కస్తూరి రంగన్ కమిటీ నియమించడం, ఆ కమిటీ 2 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా పర్యటించి నూతన విద్యా విధానం అందరి సూచనలు స్వీకరించి 2019 మే 31న నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను సెంట్రల్ గవర్నమెంట్ మై గౌ ఇన్నోవేషన్ పోర్టల్లో అప్లోడ్ చేయడం, దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ దాన్ని అన్ని విధంగా చూడడం, అందరి సలహాలు దాంట్లో పేర్కోవడం, 2 లక్షల పైగా సూచనలు దానికి రావడంతోనే ఒక నూతన విద్యా విధానాన్ని తయారు చేసి కేంద్రం 2020 జూలై 29న నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైనటువంటి భారత క్యాబినెట్ ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించడం జరిగింది. ఇది 2020 జాతీయ విద్యా విధానానికి ముందు ఉన్నటువంటి చరిత్ర. ఇప్పుడు చూద్దాం మరి యొక్క NEP 2020 ఉద్దేశం ఏంటి? అసలు NEP 2020లో ఏమున్నాయి? ఇప్పటి వరకు మనం చూసిన దాని యొక్క హిస్టరీ, ఇండియాలో ఎడ్యుకేషన్ హిస్టరీ చూసాం. అంటే 86 జాతీయ విద్యా విధానం స్థానంలో 1986 జాతీయ విద్యా విధానం స్థానంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 స్థానంలో 2020లో ఈ నూతన జాతీయ విద్యా విధానం కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. దాదాపు స్వాతంత్రం 34 సంవత్సరాల తర్వాత మన విద్యలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఆనాడు రాజీవ్ గాంధీ, PV నరసింహారావు రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని పునఃసమీక్షిస్తూ ఒక నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. అది ఆమోదించిన తర్వాత దాన్ని పార్లమెంట్ ఆమోదించాలి, ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదించాలి, ఆ తర్వాత దాన్ని ఇండియన్ గెజిట్లో అచ్చు కావాలి, ఆ తర్వాత రాష్ట్రాల ఒపీనియన్ కూడా ఇక్కడ పార్లమెంట్ ఆమోదంలో రాష్ట్రాల ఆమోదం కూడా తీసుకోవాలి, అంటే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఎందుకు అంటే విద్య 1976 తర్వాత విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి కేంద్రం చట్టం ఈ విధానం రూపొందించిన కొద్దిపాటి మార్పులు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఎందుకు అంటే విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానంలోని అంశాలు చూద్దాం. ఒక్కొక్క అంశం దేని గురించి పేర్కొంటుంది, మన విద్యలో ఏ మార్పు రాబోతుంది అనే అంశాలను మనం పరిశీలిద్దాం, చూద్దాం. ఈ యొక్క నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దీన్ని 2020 అంటున్నా. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క విజన్ ఏంది, అసలు వీళ్ళ దృష్టి ఏంది, దేనికోసం దీన్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు విజన్ చూద్దాం. అంటే ఈ నూతన జాతీయ విద్యా విధానం యొక్క విజన్ ఏమిటి, దేన్ని ఆశిస్తున్నారు, దేన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు, దీన్ని చూద్దాం. ఈ యొక్క NEP 2020 విజన్ ఏంటంటే అందరికీ నాణ్యమైన విద్యని అందించడం ద్వారా సుస్థిరమైన శక్తివంతమైన జ్ఞాన నిర్మాణం చేయడం కోసం ముందే ఊహించి
కేంద్రీకృత విద్యా విధానాన్ని తయారు చేయడం ఈ 2020 నూతన జాతీయ విద్యా విధానం యొక్క విజన్గా పేర్కొన్నారు. దీంట్లో కొన్ని కీలకమైన భావాలు పేర్కొన్నారు. అందరికీ నాణ్యమైన విద్యని అందించడం ద్వారా, ముందు ఏముండాలి, అందరికీ నాణ్యమైన విద్యని అందించడం ద్వారా మన దేశాన్ని శక్తివంతమైన సుస్థిరమైన జ్ఞాన నిర్మాణం చేయడం కోసం భవిష్యత్తును ఊహించి కేంద్రీకృత విద్యా విధానాన్ని రూపొందించడం NEP 2020 విజన్. అందరికీ నాణ్యమైన విద్యని అందించడం ద్వారా దేశంలో సుస్థిరమైన శక్తివంతమైన జ్ఞాన నిర్మాణం చేయడం కోసం భవిష్యత్తును ఊహించి కేంద్రీకృత విద్యా విధానాన్ని తయారు చేయడం ఈ యొక్క 2020 జాతీయ విద్యా విధానం యొక్క విజన్గా పేర్కొన్నారు. మరి ఇలా ఉన్నటువంటి ఈ జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలు ఏంటి? ఈ యొక్క జాతీయ విద్యా విధానం దాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క 2020 లక్ష్యాలు ఏంటి? ఏం లక్ష్యాలు పెట్టుకుంది ఈ నూతన జాతీయ విద్యా విధానం చూద్దాం. ఈ నూతన జాతీయ విద్యా విధానం ప్రధానంగా 3 లక్ష్యాలు పెట్టుకుంది. దానికి అనుగుణంగానే ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. 1, 21 శతాబ్దంలో కావలసినటువంటి నైపుణ్యాలు పెంపొందించడం. 21 శతాబ్దంలో కావలసిన నైపుణ్యాలు మన విద్య ద్వారా పిల్లల్లో పెంపొందించడం. ఈ 21 శతాబ్దానికి కావలసినటువంటి నైపుణ్యాలు పెంపొందించడం. 2 ఏం పెట్టుకున్నారు లక్ష్యము అంటే విద్యలో నాణ్యత మరియు సమానత్వం రెండో విద్యా లక్ష్యంగా తీసుకుంది ఈ నూతన జాతీయ విద్యా విధానం. విద్యలో నాణ్యత, సమానత్వం, అత్యున్నత నాణ్యతతో కూడిన బోధన చేయడం. అత్యున్నత చూడండి, క్వాలిటీ మరియు ఈక్వాలిటీ అన్నాడు, సమానత్వం అన్నాడు. అంటే నాణ్యమైన విద్య దేశంలో యొక్క పుట్టుకతో కానీ సామాజికంగా కానీ ఏ ఒక్కరికి కూడా విద్య అందకుండా ఉండకూడదు. అందరికీ నాణ్యమైన విద్య అందించాలి. అత్యున్నతమైన నాణ్యమైన బోధన మన దేశంలో కుల, మత, వర్గ, లింగ, జాతి, జన్మ, పుట్టుక భేదాలు లేకుండా అందరికీ విద్య అందించాలని చెప్పి ఈ యొక్క NEP 2వ విద్యా లక్ష్యంగా తీసుకుంది. విద్యలో నాణ్యత మరియు సమానత్వం. 3వ విద్యా లక్ష్యంగా ఏం తీసుకుంది ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం అంటే హక్కులు, రైట్స్, హక్కులు, విధులు, రాజ్యాంగ విలువలపై గౌరవాన్ని పెంపొందించి సుస్థిర అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని రూపొందించడం. సుస్థిర అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని రూపొందించడం ఈ నూతన జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. అద్భుతమైన పదాన్ని వాడిని చూడండి ఇక్కడ. హక్కులు, రైట్స్, విధులు, డ్యూటీస్. అదేవిధంగా రాజ్యాంగంలో కొన్ని విలువలు ఉన్నాయి. మన రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, స్త్రీ పురుష సమానత్వం భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి విలువలు. హక్కులు, విధులు, రాజ్యాంగ విలువలపై గౌరవాన్ని పెంపొందించి, అంటే హక్కుల్ని గౌరవించాలి, విలువలని గౌరవించాలి, రాజ్యాంగంలో కొన్ని భావాలు ఉన్నాయి వాటిని గౌరవించి సుస్థిర అభివృద్ధి అనే పదం, సుస్థిర అభివృద్ధి ఇతరులకు ఆటంకం లేకుండా, పర్యావరణానికి హాని లేకుండా ప్రశాంతంగా సుస్థిరంగా జీవించగల పౌరుల్ని తయారు చేయడం ఈ నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యంగా పొందుపరుచుకున్నారు. అంటే 3 లక్ష్యాలు తీసుకుంది ఈ నూతన జాతీయ విద్యా విధానం. 21 శతాబ్దంలో కావలసిన నైపుణ్యాలు అందించడం. 21 శతాబ్దంలో కావలసిన నైపుణ్యాలు అందించడం. 2 విద్యలో నాణ్యత, సమానత్వం, అత్యున్నతమైన నాణ్యతతో కూడిన బోధన అందరికీ అందుబాటులోకి ఉంచడం. 3
హక్కులు, విలువలు, రాజ్యాంగ విలువలపై గౌరవాన్ని కలిగించి సుస్థిర అభివృద్ధికి పాటుపడి జీవించగల వ్యక్తుల్ని తయారు చేయడం ఈ నూతన జాతీయ విద్యా విధానం యొక్క 3వ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాలుగా మనం పేర్కొంటూ ఉంటాం. మరి ఇలా ఉన్నటువంటి ఈ నూతన జాతీయ విద్యా విధానం ఎలాంటి విద్యా స్వరూపాన్ని సూచించిందో చూద్దాం. విద్యా స్వరూపం. మరి ఈ నూతన జాతీయ విద్యా విధానం 5+3+3+4 విద్యా స్వరూపాన్ని సూచించింది. చూడండి, 5+3+3+4 అంటే ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న విద్యా స్వరూపం ఏంటండి? 5+3+3+4. ఇంతకుముందు 86 జాతీయ విద్యా విధానం ప్రకారం మన దేశంలో ఉన్నటువంటి విద్యా స్వరూపం 10+2+3. దీని స్థానంలో ఈ యొక్క 10+2+3 స్థానంలో నూతనంగా 5+3+3+4 స్థాయిలుగా తీసుకొచ్చింది ఈ యొక్క నూతన విద్యా విధానంలో. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, 5+3+3+4 అయితే చూడండి, 5, 3, 8, 8, 3, 11, 11, 4, 15 సంవత్సరాల విద్యా విధానాన్ని సూచించింది ఈ యొక్క 2000 జాతీయ విద్యా విధానం. 5+3+3+4 అన్నాం. ఇక్కడ మీరు ఎంతసేపు ఏం చేస్తారంటే ఈ 5+3+3+4నే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. దీని మీదనే ప్రశ్న అడుగుతాడు. 5 అంటే ఏంది, 3 అంటే ఏంది, ఇంకో 3 అంటే ఏంది, 4 అంటే ఏంది, విద్య 4 స్వరూపాలుగా ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకుంటారు. కానీ ఎగ్జామినర్ చాలా తెలివికల్లవాడు. మీరు ఏదైతే గుర్తుపెట్టుకోదో దాన్నే వాడు పరిశీలిస్తాడు. మొత్తం నూతన జాతీయ విద్యా విధానం విద్య ఎన్ని సంవత్సరాలుగా పేర్కొంది అంటాడు. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. ఎక్కడి సార్ 15? ఫస్ట్ ఒకటి ఏమన్నాడండి? ఒకటి 5 సంవత్సరాలు అన్నాడు విద్య, ఒకటి 5 అన్నాడు. రెండో స్టేజ్ ఏమన్నాడు? 3 అన్నాడు. మూడో స్టేజ్ ఏమన్నాడు? 3 అన్నాడు. నాలుగో స్టేజ్ ఏమన్నాడు? 4 అన్నాడు. 5+3+3+4. ఈ 5+3+3+4 అంటే టోటల్ ఎంత? 15 సంవత్సరాల విద్యా విధానాన్ని సూచించింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. ఎన్ని? 15 సంవత్సరాలు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఒక ఫస్ట్ స్టేజ్ని ఏమన్నాడు? 1 అన్నాడు. 1 ఏమన్నాడు? 5 అన్నాడు. ఈ 5 ఏమంటాడంటే పునాది దశ అంటాడు. పునాది దశగా దీనికి పేరు పెట్టాడు. ఫస్ట్ 5. ఈ పునాది దశలో పిల్లల వయసు ఎంత అంటే 3 నుండి 8 సంవత్సరాలట. బాగా గుర్తుపెట్టుకోండి. పునాది దశలో 3 నుండి 8 సంవత్సరాల వయసు గల పిల్లలు ఉంటారు. ఇక్కడ ఏ క్లాసులు ఉంటాయి సార్? ఇక్కడ మరి చూడండి, ఈ యొక్క 5ని ఎలా పేర్కొన్నాడు అంటే 3+2గా పేర్కొన్నాడు. మళ్ళీ 5ని ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ యొక్క విద్యా స్వరూపంలో 5+3+3+4గా అన్నప్పుడు మొత్తం విద్య 15 సంవత్సరాలుగా భావించినప్పుడు ఫస్ట్ స్టేజ్ని 5 ఇయర్స్గా పేర్కొన్నాడు. ఆ స్టేజ్ పేరేంది? బేసిక్ స్టేజ్ అన్నాడు. పునాది దశ. తెలుగులో అయితే పునాది దశ, ఇంగ్లీష్లో అయితే బేసిక్ స్టేజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ 5ని ఎలా చెప్పాడు? 3+2 అన్నాడు. ఎలా అన్నాడండి? 3+2 అన్నాడు. ఈ 3 ఏంది, 2 ఏంది? ఇక్కడ మీకు డౌట్ రావాలి. వయసు ఎంత? 3 నుండి 8 సంవత్సరాలు అన్నాడు. అంటే ఈ పునాది దశలో ఉన్నటువంటి పిల్లలు వారి యొక్క వయసు ఎంత అంటే 3 నుండి 8 సంవత్సరాలు. ఎంత అండి? 3 నుండి 8 సంవత్సరాలు. 3 నుండి 8 సంవత్సరాలుగా మనం దాన్ని తీసుకున్నాం. 8 సంవత్సరాలుగా మనం దాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ 3 నుండి 8 సంవత్సరాల పిల్లల వయసు అయినప్పుడు ఇక్కడ 3+2 అన్నాం. ఈ 3 ఏంది చూడండి? 3 అంటే మన భాషలో చెప్పుకోవాలంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఈ మూడింటిని కూడా ఈ 3ని ఏమంటామంటే
ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటామండి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక విద్య. ఏంటది? పూర్వ ప్రాథమిక విద్య. ఈ యొక్క బేసిక్ స్టేజ్లో తొలి 3 పూర్వ ప్రాథమిక విద్య. ఆ తర్వాత ఏముంది? 2 ఉంది. ఈ 2 అంటే ఏంటి అంటే 1,2 తరగతులు. ఏంటండి? 1,2 తరగతులు. ఇక్కడ ఒక వెరీ వెరీ లాజిక్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, మీరు అప్పటికే అర్థం కావచ్చు. నూతన జాతీయ విద్యా విధానం పూర్వ ప్రాథమిక విద్యని పాఠశాల విద్యలో విలీనం చేసింది. పూర్వ ప్రాథమిక విద్యని నూతన జాతీయ విద్యా విధానం పాఠశాల విద్యలో విలీనం చేసింది. మొట్టమొదటి స్టేజ్ 5 అన్నాడు. ఈ 5 అనగా బేసిక్ స్టేజ్ అన్నాడు. ఈ 5లో ఉండవలసిన వయసు 3 నుంచి 8 అన్నాడు. ఈ 5ని 3+2 రూపంలో పేర్కొన్నారు. తొలి 3ని పూర్వ ప్రాథమిక విద్య అని, చివరి 2ని 1-2 తరగతులని పేర్కొంటాం. అంటే అంగన్వాడీ విద్య తీసుకొచ్చి పాఠశాల విద్యలో పడేశాడు. అంటే ఇంతకుముందు బాలలు అంటే మనం సాధారణంగా ఫస్ట్ క్లాస్కి వచ్చిన వాడినే బాలలు అన్నాం, 6 సంవత్సరాలు పడ్డవాడినే బాలలు అన్నాం. కానీ ఇక్కడికి వస్తారికే విద్య స్వరూపంలో భారీ మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటంటే 3 to 8 అన్నాడు. చూడండి, అంటే 3 సంవత్సరాలకే పిల్లవాడు ఇప్పుడు బడికి రావచ్చు. ఎందుకు సార్? ఇంతకుముందు కిండర్ గార్డెను, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, అంగన్వాడీ, పూర్వ ప్రాథమిక విద్య, కొన్ని రాష్ట్రాల్లో అయితే వాటిని ఈసీసీలు అంటాం, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ ఈసీసీ విద్యని తీసుకొచ్చి పాఠశాల విద్యలో దాన్ని పొందుపరచడం జరిగింది. ఇది ఫస్ట్ స్టేజ్గా పేర్కొన్నాడు. మొత్తం విద్యా స్వరూపం ఏంది? 5+3+3+4. 5+3+3+4లో నెంబర్ 1 5 అనగా బేసిక్ స్టేజీ, పునాది దశ. పునాది దశ. దీనిలో ఏ వయసు పిల్లలు ఉంటారు? 3 నుండి 8 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఈ పునాది దశలో ఏ క్లాసులు ఉన్నాయి? పూర్వ ప్రాథమిక విద్య మరియు 1-2 తరగతులు, నర్సరీ, ఎల్కేజీ, లోయర్ కిండర్ గార్డెన్, అండర్ కిండర్ గార్డెన్ అండ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఈ యొక్క పునాది దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇది మనం చూసాం. అంటే మనకు ఒక 5 అంటే తెలిసింది. మరి నెక్స్ట్ ఏమన్నాడు? మనం నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఏమన్నాడంటే 3 అన్నాడు. నెక్స్ట్ 3 అంటే ఏంటి? ఇక్కడ చూడండి, 8 నుండి 11 సంవత్సరాల పిల్లలు ఈ స్టేజ్లో ఉంటారు. ఈ 3 స్టేజ్ ఏంది అంటే ప్రిపరేషన్ స్టేజ్. దీన్ని సన్నాహక దశ అన్నాడు. సన్నాహక దశ, ప్రిపరేషన్ స్టేజ్. ఫస్ట్ది బేసిక్ స్టేజ్, నెక్స్ట్ది సన్నాహక దశ. సన్నాహక దశలో ఏ వయసు పిల్లలు ఉన్నారు? 8 నుండి 11 వయసు గల పిల్లలు ఉన్నారు. ఇలా ఏ క్లాసులు ఉన్నాయి సార్? మరి 3, 4, 5. 3, 4, 5 తరగతులు. అంటే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాసుని ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏ పేరుతో పిలిచింది? సన్నాహక దశతో పిలిచింది. ఏ దశతో పిలిచింది? సన్నాహక దశతో పిలిచింది. సన్నాహక దశలో ఉన్న పిల్లల వయసు ఎంత? 8 నుండి 11 సంవత్సరాలు. ఈ సన్నాహక వయసులో ఉన్న క్లాసులన్నీ 3, 4, 5. డౌట్ క్లియర్ కదా? ఒకటి బేసిక్ స్టేజీ, 2 సన్నాహక దశ. సన్నాహక దశలో వయసు గల పిల్లలు ఉంటారు 8 నుండి 11. ఈ సన్నాహక దశ ప్రిపరేషనల్ స్టేజిలో ఉన్న క్లాసులు మొత్తం ఎన్ని? 3. అవి ఏవి? 3, 4, 5. 3rd, 4th, 5th. డౌట్ క్లియర్ కదా? ఇది 2వ స్టేజ్గా తీసుకున్నాడు. ఇక 3వ స్టేజ్గా ఏం తీసుకున్నాడు అంటే దీన్ని మధ్యస్థాయి అంటాం. దీన్ని నెక్స్ట్ 3ని మధ్యస్థాయి అన్నాడు, లేదా మిడిల్ స్టేజ్ అన్నాడు. ఇంగ్లీష్లో అయితే మిడిల్ స్టేజ్ అని చెప్పి దీన్ని పిలిచాడు. దీనిలో ఏ వయసు పిల్లలు ఉంటారంటే 11 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఏ వయసు పిల్లలు ఉంటారంటే దీంట్లో 11 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఉంటారు. దీంట్లో 11 నుండి 14 సంవత్సరాల పిల్లలు దీంట్లో ఉంటారు. మరి దీంట్లో ఉన్న క్లాసులు ఏంటి సార్? 6, 7, 8, 6, 7, 8. 6, 7, 8. 6, 7, 8. దాన్ని ఏమన్నాడు? మధ్యస్థాయి అన్నాడు. మధ్యస్థాయిని ఇంగ్లీష్లో ఏమన్నాం? మిడిల్ స్టేజ్ అన్నాం. మిడిల్ స్టేజ్లో ఉన్న క్లాసులు 3.
దాంట్లో ఉన్న క్లాసులు 6, 7, 8. దాంట్లో ఉన్నటువంటి వయసు గల పిల్లలు 11 నుండి 14 వయసు గల పిల్లలు ఆ దశలో ఉంటారని చెప్పి పేర్కొన్నాడు. ఇది 3వ స్టేజ్గా పేర్కొన్నాడు విద్యా స్వరూపంలో. 1 బేసిక్ స్టేజ్, 2 ప్రిపరేషన్ స్టేజ్, 3 మిడిల్ స్టేజ్. 4వది ఏం పేర్కొన్నాడు అంటే 4వది సెకండరీ స్టేజీ. సెకండరీ స్టేజ్గా పేర్కొన్నాడు. ఈ సెకండరీ స్టేజ్లో ఉండవలసినటువంటి పిల్లల వయసు ఎంత చెప్పాడు అంటే 14 నుండి 18 సంవత్సరాల పిల్లలు ఉంటారు. చివరి స్టేజీ 4 అంటే ఏంది? సెకండరీ స్టేజీ. ఈ సెకండరీ స్టేజ్లో ఉన్న పిల్లల వయసు ఎంత అంటే 14 నుండి 18. ఎంత అండి? 14 నుండి 18 వయసు గల పిల్లలు ఈ స్టేజ్లో ఉంటారు. మరి ఈ స్టేజ్లో ఉన్న క్లాసులు ఏంటి సార్? క్లాసులు ఏంటి అంటే 9, 10, 11, 12 తరగతులు. 9th, 10th +1 +2 సెకండరీ స్థాయి అనగా 9 నుండి 12 తరగతులు. సెకండరీ స్థాయిలో ఈ వయసు గల పిల్లలు ఉంటారు 14 నుండి 18. ఇక్కడ ఒక భారీ మార్పు వచ్చింది, గమనించారా? ఎప్పుడైతే విద్యా స్వరూపాన్ని 5+3+3+4 అన్నాడో, 4 అనగానే 9 నుంచి 12 క్లాస్ అన్నాడో, ఇంటర్మీడియట్ని రద్దుపరిచింది. ఇంటర్మీడియట్ని రద్దుపరిచింది నూతన జాతీయ విద్యా విధానం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ విద్యని సెకండరీ విద్యలో విలీనం చేసింది. 9, 10, 11, 12 క్లాసులని సెకండరీ విద్యగా పేర్కొంది. ఈ నూతన జాతీయ విద్యా విధానం ఇంటర్మీడియట్ రద్దయిపోయింది. ఈ నూతన జాతీయ విద్యా విధానం రావడంతోనే ఇంటర్మీడియట్ రద్దు కాబోతుంది. ఇది సెకండరీ వయసు గల పిల్లలుగా సెకండరీ స్టేజ్గా పేర్కొన్నాడు. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు క్లారిటీగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మొత్తం విద్యా స్వరూపం ఏమన్నాం? 5+3+3+4. మీ డౌట్ క్లియర్ కదా? ఎగ్జామ్లో అంత ఈజీ ప్రశ్న ఎందుకు అడుగుతాడు? అంత ఈజీ ప్రశ్న ఎందుకు అడుగుతూ అంటాడు? అడగడు. మొత్తం విద్యా స్వరూపం 5+3+3+4. చూడండి ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 years ఏమన్నాడు? అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ స్కూల్, బాలవాటికలు, అదే వాటిని మనం ఏమంటామంటే ప్రీ ప్రైమరీ మన రాష్ట్రంలో అంగన్వాడీ అన్నాం. తర్వాత 2 years ఏమో క్లాస్ 1, క్లాస్ 2 అన్నాం. తర్వాత 3నేమో మనం ప్రిపరేషన్ స్టేజ్ అన్నాం. తర్వాత 3నేమో మిడిల్ స్టేజ్ అన్నాం. తర్వాత 4నేమో సెకండరీ స్టేజ్ అన్నాం. సెకండరీ స్టేజ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నాకు ఆన్సర్ చెప్పాలి మీరు జాగ్రత్తగా. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం బాలలు అనగా 6 నుండి 14 వారు, బాలలు అనగా 6 నుండి 14 వారు, 6 నుండి 14 వారు, 5 నుండి 14 సంవత్సరాల లోపువారు, 3 నుంచి 14 సంవత్సరాల లోపువారు, లేదా 4వది 3 నుండి 18 సంవత్సరాల లోపువారు. ఇది బాలలు అనగా అన్నాడు. అంటే నూతన జాతీయ విద్యా విధానం ఈ బాల సమూహానికి వర్తించును. ఇది ఎగ్జామ్లో ప్రశ్న అండి. నూతన జాతీయ విద్యా విధానం ఈ బాల సమూహానికి వర్తించును. ఏ బాల సమూహం? ఆలోచించండి. ఏ బాల సమూహానికి ఈ నూతన జాతీయ విద్యా విధానం వర్తిస్తుంది? చూడండి, ఆర్టీఈ 2009 ప్రకారం బాలలు అంటే 6 నుంచి 14 వారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 45 ప్రకారం బాలలు అంటే 6 నుంచి 14 వారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 సబ్ ఆర్టికల్ ఏ ప్రకారం బాలలు అంటే 6 నుంచి 14 వారు. కానీ నూతన జాతీయ విద్యా విధానం NEP 2020 ప్రకారం బాలలు అనగా 3 నుండి 18 సంవత్సరాలు. ఈ మార్పుని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఇక్కడ ఫోకస్ చేసే అవకాశం మనకుంది. ఎందుకంటే స్వాతంత్రం మొదలుకొని నేటి వరకు మనం అందరం కూడా ఈ పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యలో భాగం చేయలేదు. 14 సంవత్సరాలు దాటితే మనం విద్య గురించి ఆలోచించలేదు రాజ్యాంగంలో. కానీ ఈ నూతన జాతీయ విద్యా విధానం విద్యా స్వరూపాన్ని 5+3+3+4
4గా పేర్కొనడంతోనే 5+3+3+4గా పేర్కొనడంతోనే 15 సంవత్సరాల విద్యా విధానానికి నాంది పలికింది. ఆ 15 సంవత్సరాల విద్య ప్రకారం బాలలు అనగా 3 నుండి 18 సంవత్సరాల లోపు వారు, 3 నుండి 18 సంవత్సరాల లోపు వారు. దీన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ నూతన జాతీయ విద్యా విధానం అనేది 3 సంవత్సరాల వయసుకు ప్రారంభమవుతుంది, 14 సంవత్సరాలకు ముగుస్తుంది. అంటే బేసిక్ స్టేజ్న స్టార్ట్ అవుతుంది, ఫౌండేషన్ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి ప్రైమరీ ఎడ్యుకేషన్, అది ప్రిపరేషన్ ఎడ్యుకేషన్, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్ అని చెప్పి 4. చూడండి, పునాది విద్య, సన్నాహక విద్య, మధ్యస్థాయి విద్య, సెకండరీ విద్య. మళ్ళీసారి రీకాల్ చేయండి. 5 అనగా 3 సంవత్సరాలు పూర్వ ప్రాథమిక విద్య, 1, 2 క్లాసులు. 3 అనగా 3, 4, 5 క్లాసులు. ఈ 3 అనగా 6, 7, 8 క్లాసులు. ఈ 4 అనగా 9, 10, 11, 12 తరగతులు. అంటే ఈ నూతన జాతీయ విద్యా విధానం అనేది ఈ యొక్క ఇంటర్మీడియట్ను రద్దుపరిచింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నూతన జాతీయ విద్యా విధానం దేశంలో పిల్లలకు 15 సంవత్సరాల విద్య గురించి పేర్కొంది. ఆ 15 సంవత్సరాల్లో ఉన్న పిల్లలు ఎవరు అంటే 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపువారు. ఇది నూతన జాతీయ విద్యా విధానం యొక్క విద్యా స్వరూపం. అంత ముందున్నటువంటి కొఠారి కమిషన్, అదేవిధంగా 86 జాతీయ విద్యా విధానం పేర్కొన్నటువంటి 10+2+3 విద్యా విధానం స్థానంలో ఈ నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది. పూర్తిగా ఇది 5+3+3+4. 5 = పునాది దశ, 3 = సన్నాహక దశ, 3 = మధ్యస్థాయి దశ, 4 = సెకండరీ విద్యగా పేర్కొనడం జరిగింది. ఇది నూతన జాతీయ విద్యా విధానం విద్యా స్వరూపంగా మనం పేర్కొంటూ ఉంటాం.